కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్పోస్ట్ వద్ద ఒక ప్రైవేట్ వ్యక్తితో కలిసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ అడ్డంగా దొరికిపోయాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్ ని ఆపి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తన వద్ద ధృవీకరణ పత్రాలు ఉన్నాయని, అలాంటప్పుడు డబ్బులెందుకు ఇవ్వాలని డ్రైవర్ ప్రశ్నించాడు. ఆ సమయంలో లారీ డ్రైవర్ వీడియో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ తాము డబ్బులు అడగడం లేదని, లారీ తనిఖీ కోసమే ఆపామని బదులిచ్చాడు. మరోవైపు ప్రైవేట్ వ్యక్తి లారీలను ఆపుతూ డ్రైవర్లను డబ్బులు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఘటనపై స్పందించిన ఎక్సైజ్ శాఖ విచారణకు ఆదేశించడంతో పాటు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపించింది. बॉर्डर बंद नहीं है, बॉर्डर बंद नहीं है, उधर आरटीओ बंद है, इधर ओनली पूरा तेलंगाना का ये बॉर्डर। अच्छा ये चालू कर रखा है। हाँ। आप कौन हो, क्या नाम है आपका? हाँ? आपका नाम क्या है? आपका नाम क्या है, बोलो। आपका नाम क्या है? आप बता रहे हो ना एक तेलंगाना का एक बॉर्डर चालू है। मतलब नहीं है, ठीक है? लो ये इनका कोई नाम नहीं है, आपकी नेम प्लेट क्यों नहीं है? अधिकारी कौन है यहाँ? चलो बात करो मेरी। రాజస్థాన్ నుంచి వచ్చిన ట్రక్ అనుకుంటా, బహుశా ఆయన ఒక యూట్యూబర్ ఉన్నట్టున్నాడు. ఆయన ఒక కెమెరా పట్టుకొని వచ్చేసి మా కానిస్టేబుల్, ఒక ఆయన యూనిఫామ్లో ఉన్నాడు, ఒక ఆయన మఫ్టీలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన సమ్ డిస్కషన్ జరిగింది. అది అందులో ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా ఉన్నది. దాని మీద మేము ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసినాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.